భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ప్రసాదించిన హక్కులను బీజేపీ రద్దు చేయాలని ఆలోచన చేస్తోందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం, భాష ప్రకారం చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు రేవంత్ రెడ్డి. పేదల హక్కులను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీని గద్దె దించాలన్నారు. అటు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి ఉండగానే అధికార దాహంతో మరో పదవి కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. రైతులను నట్టేటా ముంచిన బీఆర్ఎస్ అభ్యర్థికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. బీజేపీ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 10 ఏళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రి ఉన్నది, హోంమంత్రి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం? పెద్దలు వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో, తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. నేను గతంలోనే ఆయన పోయి అడిగినా, మా పటాన్ చెరువు రామచంద్రాంపురం వరకు మాకు మెట్రో రైలు కావాలి అని. ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది. పిచ్చి ఏంటో అంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు దిగాలంట, బీజేపీ వాళ్ళ సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చిండో చెప్పమనుంది, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపించమనుంది. చేసింది లేదు, చెప్పుకోనికే లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్ట.